ఈ రోజున చాలా మందిలో ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటో తెలుసా? లేదండి, అంత వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, అందరూ చెడిపోతున్నారు. నేను ఒక్కనే నీతిమంతుడిగా ఉండాలా? నేను ఒక్కనే పరిశుద్ధురాలుగా ఉండాలా? నేను ఒక్కనే పవిత్రురాలుగా ఉండాలా? నేను ఒక్కనే వాక్యాన్ని ఫాలో అవ్వాలా? నేను ఒక్కనే ప్రార్థనా పరురాలుగా ఉండాలా? వాళ్ళకలాగా నేను కూడా తయారవ్వాలి అని అనుకుంటే నోవాహు కూడా ఏమైపోయేవాడు చెప్పండి? కొట్టుకుపోయేవాడు. ఎక్కడికి? జలప్రళయంలో. దేవుడు ఒకటే చెప్పాడు, నోవాహు ఇదిగో జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, నా రాకడ దగ్గర పడింది, ఇదిగో నువ్వు ఒక ఓడ సిద్ధపరుచుకో, ఈ సువార్తను నువ్వేం చేయాలి అంటే జలప్రళయం రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని రాకడ రాబోతుంది, జాగ్రత్త పడండి అని చెప్పి నువ్వేం చేయాలి అంటే ప్రజలందరికీ కూడా సువార్తను ప్రకటించు, నేను చూసుకుంటా. వాళ్ళు వింటే రక్షణ, వినకపోతే శిక్ష. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. నీ బాధ్యత ఏమిటనంటే నోవాహు జాగ్రత్తగా విను, నువ్వు ప్రకటించు, అందరికీ ప్రకటించు. ఏ భేదము లేదు, ఏ కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, అందరికీ చెప్పు. వాళ్ళు వింటే రక్షణ దొరుకుతుంది, వినకపోతే జలప్రళయంలో కొట్టుకుపోతారు. చెప్పు, కానీ నువ్వు చెప్పడం మాత్రం ఆపొద్దు. నువ్వు ఆపేసావా, ఆ తప్పెవరిది? నీదే, నోవాహుదే అని చెప్పి దేవాది దేవుడు కరాఖండిగా చెప్పేశాడు. అంతే. విన్నారా? చెప్పాలి గట్టిగా. వినలా? అయ్యా దేవుని యొక్క రాకడ దగ్గర పడింది అయ్యా, మీరు శ్రద్ధగా జాగ్రత్తగా మెలకువగా ఉండండి అయ్యా, మీరందరూ కూడా రక్షణ పొందుకోండి అయ్యా, మీరందరూ కూడా మారు మనసు పొందండి అయ్యా, దయచేసి ఎలా పడితే అలా జీవించకండి అయ్యా, దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి అయ్యా అని చెప్పి నోవాహు గారు ఎన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటించారో తెలుసా? 120 సంవత్సరాలు గొంతు అరిగిపోయేదాకా ప్రకటించాడు. ప్రకటించాడా? ప్రకటించిన తర్వాత ఏమైందో తెలుసా? కొన్ని నెలలకు ఉంటారు కదా ఎవరు? దుష్టులు, అలాగనే సైతాను సంబంధులు. వాళ్ళు దేవుని ఎరిగి కూడా, అన్ని విషయాలు తెలుసు కూడా, వాళ్ళు ఏం చేశారనంటే సనుక్కోవడం. పోన్లే చెబుతున్నాడులే, అలాగే చెబుతున్నాడులే అని చెప్పి వదిలేశారా? వదల్లా. తిరిగి ఎన్నో ఇబ్బందులు పెట్టారు నోవాహుకి. అయినా కూడా ప్రకటించడం మాత్రం ఆపలేదండి. పౌలు గారికి సువార్తను ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎంతోమంది ముమ్మారు బెత్తములతో దెబ్బలు కొట్టారు. ఆపేశాడా మధ్యలో? చెప్పాలి నాకు. ఎన్నో ఆపదలు, కపట సహోదరులతో కూడా ఆయన ఏం చేశాడు? మోసపరచబడ్డాడు. అయినా కూడా అపోస్తులుడైన పౌలు గారు ఏం చేయలేదు? సువార్తను ప్రకటించడం మాత్రం ఆపలేదు. అందుకే ఆయన ఒక మాట రాస్తాడు, ఏమిటనంటే నేను సువార్తను ప్రకటింపని ఎడల నాకు శ్రమ. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటనంటే మనకు తెలిసినటువంటి సత్యాన్ని, మనకు తెలిసినటువంటి సువార్తను ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి తల్లులు, తండ్రులు, భార్యలు, భర్తలు అందరూ కూడా వినాల్సింది ఏమిటనంటే దేవాది దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడో, ఎందుకు మరణించాడో, ఆయన మరణించి ఎందుకు తిరిగి లేచాడో ఈ సత్యం తెలిసినటువంటి మనందరినీ కూడా చెబుతున్నాడు. ఏమిటనంటే నేను వచ్చేంత వరకు నా మరణ ప్రచురాన్ని ఏం చేయండి? ప్రకటించండి అని పాస్టర్లకే చెప్పాడా? విశ్వాసులకు కూడా చెప్పాడు. ఇప్పుడు తేలాలి ఈ విషయం. విశ్వాసులకు కూడా చెప్పాడా? సమరయ స్త్రీ గారు పాస్టరమ్మ గారా? మరి ఎవరమ్మా? ఒక విశ్వాసి. దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఒక విశ్వాసిగా ఉండి యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత ఆ పట్టణంలోకి వెళ్ళి ఏం చేసిందనంటే ఒకటి యేసయ్యను అంగీకరించింది, తర్వాత తన పాపాలు ఏం చేసుకుంది? కడుక్కుంది. పాపాలన్నిటినీ కూడా విడిచిపెట్టేసింది. మరలా ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత ఏం చేసిందనంటే ఆత్మల పట్ల భారం కలిగి ఉంది. దేవుని స్తోత్రం. ఈ రోజున సహోదరి సహోదరులు అందరూ కూడా, మనందరము కూడా ఏం చేయాలినంటే నీ సొసైటీలో నువ్వు ఎక్కడుంటే అక్కడ, నీ సమాజంలో ఏం చేయాలినంటే యేసయ్యను గూర్చినటువంటి సువార్తను నువ్వు కూడా ప్రకటించాలి. ప్రకటిస్తున్నావా?
ఎంతమందిని ఈ రోజున దేవుని సన్నిధిలోకి నడిపించాం? బలవంతం చెయ్యవసరలా. ఏ ఒక్కరు కూడా బలవంతుడి మత మార్పిడి ఏ ఒక్కరు చేయడానికి హక్కు నీకు లేదు, నాకు లేదు. కానీ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. వింటే చెప్పాలి రక్షణ, వినకపోతే ఆ రోజు నోవాహు కూడా ఏ భేదము లేకుండా అందరికీ ప్రకటించాడు. కానీ ఏం చేయలే, వినలా. రానే వచ్చింది. దేవాది దేవుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆయన ఏదైనా ఒక మాట చెప్పాడా ఖచ్చితంగా నెరవేరాల్సిందే. జలప్రలయం రానే వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. ఎవరు రక్షించబడ్డారు? యేసయ్య మాట విన్న, దేవుని మాట విన్నటువంటి ఎవరైతే నోవాహు విన్నాడో ఆ నోవాహు ఫ్యామిలీ మాత్రమే రక్షించబడింది. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారండి? జలప్రలయంలో కొట్టుకుని పోయారు. అంటే వీళ్ళ ఫ్యామిలీకి ఎందుకు రక్షణ దొరికిందని అంటే వాళ్ళు సృష్టికర్త మాట విన్నారు. ఈ రోజున ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎలా నాశనం అయిపోయినా నీకు అనవసరం. నువ్వు ఒక నోవాహులాగా తయారవ్వాలి. ఈ రోజున తల్లులు, ఈ రోజున నోవాహు భార్యలాగా నువ్వు ఒక వ్యక్తిగా మంచిగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి రక్షణ పొందుకున్నారో ఫ్యామిలీ అంతా కూడా, ఈ రోజున నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కూడా ఎక్కడ ఉండాలి? దేవుని రెండో రాకడలో ఎత్తబడాలి. దేవుని స్తోత్రం. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా. ఆయన రెండవ రాకడ వస్తుందయ్యా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరికి తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి జీవితాల్లో ఉన్నాయి మన జీవితాలు. కాబట్టి ఇప్పటికి కూడా దేవుడు ఆనాడు ఆ కాలంలో నోవాహుకు చెప్పాడు, ఈ కాలంలో నాకు చెప్పాడు. అర్థమైందా? ఈ కాలంలో నన్ను నిలవబెట్టుకుని, బాబురాయి గారిని నిలవబెట్టుకుని ఇక్కడ జైపర గ్రామంలో ఈ స్థలంలో మీ ఎదుట ప్రకటిస్తున్నాడు. ఎంతమంది అయితే ఈ మాటలు ఎక్కడి నుండి అయితే వింటున్నారో దయచేసి ఈసారి ఈ మాటలు విని నువ్వు రక్షించబడితే మంచిది. ఈ మాటలు విని రక్షణ పొందుకుంటే మంచిది. పరలోక రాజ్యానికి వారసులు చేస్తానన్నాడు దేవుడు. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పటికి కూడా, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినప్పటికీ కూడా, ఇంత మంచి టైంని సమయాన్ని ఇచ్చినప్పటికీ కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు. నో ఛాన్స్, తప్పించుకునే ఛాన్స్ లేదు.